స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మహిళా విభాగం సెక్రటరీ వాణి డిమాండ్ చేశారు. పార్టీ ముసుగులో ఉంటూ కొంతమంది వ్యక్తులు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ ప్రోటోకాల్కి సంబంధం లేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నజీర్పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలంటున్న రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ వాణితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి దాడి విషయంలో కూడా ఇటు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఇప్పటికే ఆ జిల్లా ఎస్పీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా వెంటనే తక్షణమే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి మనతో మూవా శైలజ ఉన్నారు. అసలు నిన్న దాడి జరగడానికి గల కారణం ఏంటి మనతో మాట్లాడడానికి? మేడం చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది? ఏం ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారిని మీరు ఆహ్వానించారు? మాది సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ అండి. మేము 8 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి ఆ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున వేడుకగా అనమాట ఒక మెడికల్ క్యాంపు నిర్వహించటము. ఆ పిల్లలకి ఏంటంటే ఎవరైతే కొంచెం గెస్ట్ అంటే మాకు నచ్చిన గెస్ట్గా పిలుచుకొని వాళ్ళ చేతుల మీదుగా బహుమతులు ఇప్పించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా నేనేం చేశాను, స్నిగ్ధ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంపు ఒకటి కండక్ట్ చేశాము. మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి కూడా ఆ రోజు పిల్లలందరినీ పిలిచాము. స్కూల్ పిల్లలందరూ కూడా కూర్చున్నారు చక్కగా. అసలు ప్రజెంట్గా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే గారు చక్కగా ప్రైజులు ఇస్తున్నారు. సగంలో వచ్చేసింది ప్రోగ్రాము. ఇంకా వచ్చి దాడి చేసి ఆ ప్రైజులన్నీ చెల్లాచెదర చేసేసి ఎలా పడితే అలా చేసేసారనమాట. ఏంటి మీరు చేసేది ప్రోగ్రాము, మీకు అంత మేము ఉండగా మీరు చేస్తారా, అది ఇదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడారు. అంటే భయభ్రాంతులకు గురి చేస్తారు. రెండోసారి మేము ఈ ప్రోగ్రాములు చేసుకోవాలిగా, పిల్లల్ని తీసుకొచ్చి ఆటల పోటీలు నిర్వహించి మేము ఇలాంటివన్నీ చిరకాల కళ అనమాట మాకు. అంటే ఈ కార్యక్రమాలు నిరంతరంగా మేమున్నా లేకపోయినా కానీ మా తర్వాత కూడా ఇది జరుగుతూ ఉండాలని ఒక రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అనమాట మాది. జరిగినటువంటి దాడిలో కూడా ఇటు మహిళలను కూడా అనేక అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఒక రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు వారిని దుర్భషలాడారంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మనతో పాటు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్న సమయంలో నజీర్ అహ్మద్పై దాడి చేయడం ఎలా చూడొచ్చు? మూవా శైలజ గారు అని చెప్పి మరి 8 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తూనే ఉన్నారు ఆ ప్రోగ్రామ్ గురించి. మనకి అందరికీ కూడా సుభాష్ చంద్రబోస్ విశేషత ఏంటనే తెలియచేయటం, దానికి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రేరేపించడం, అలా గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ఎమ్మెల్యే గారిని పిలవటం అనేది మాకు గొప్ప విషయం కాబట్టి, గౌరవ పదం కాబట్టి, గౌరవ విషయం కాబట్టి పిలుచుకున్నాం. అక్కడ ఆయన కంటెస్ట్ చేసిన అంత ముందు వాళ్ళు అని చెప్పి మాకు చెప్పకుండా, అంటే అసలు వాళ్ళు ముందర పార్టీలో ఉన్నటువంటి ముసుగు వేసుకున్నటువంటి పార్టీ నేతలండి. నిజంగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ అని అయ్యి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే సిద్ధాంతాలను ఫాలో అవుతూ ఉంటారు, దాని యొక్క క్రమశిక్షణ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళైతే అంతకుముందు గతంలో కూడా వాళ్ళకి ఎన్ని కేసులు అయితే ఉన్నాయో ఒక్కసారి చూసుకోమని. ఇప్పటికి కూడా మన గుంటూరు ఈస్ట్లో ఎన్నో ప్రోగ్రాం పెడుతుంటే ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క వార్డుల్లో కూడా వాళ్ళు ఓన్గా వెళ్ళిపోయి ఎన్నోసారి పార్టీ కార్యక్రమాలను కూడా డిస్టర్బ్ చేసి ఉన్నాయి. వాళ్ళు కేసులు కూడా పెట్టున్నారు, కొన్ని కార్పొరేట్స్ కూడా కేసులు కూడా పెట్టున్నారు వాళ్ళ మీద. ఒకసారి వాటన్నిటిని కూడా చూడండి. ఎమ్మెల్యే గారి మీద దాడి చేసిన ఒక తోటి మహిళ మీద నువ్వు అనేది మాట్లాడేటప్పుడు అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఒక శాసనసభ్యుల మీద అగౌరవంగా ప్రవర్తిస్తే తోటి మహిళలు ఏంటి, మామూలు సమాజంలో వ్యక్తులు ఏంటి, పబ్లిక్ ఏంటి, అలాంటి రాక్షస విధంగా మాట్లాడే విధానాలు కానీ వాడి తీరుతమ్యలు కానీ, ఒక ఆయుధాలు అక్కడ నేను నోటి మాట చాలు అక్కడ విధ్వంసాలు జరగటానికి. నిన్న జరిగింది కూడా అది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఆ విధంగా దాడి చేశాడు. నిన్న రాత్రి కూడా దాడి చేయడం జరిగింది, మార్నింగ్ కూడా దాడి చేశారంట. మరి దీనికి రక్షణ ఏంటి? పబ్లిక్ ఏ విధంగా మేము ఇవ్వాలి? తను ఇష్టంగా పిలుచుకున్నారు. అది కూడా వాళ్ళు పార్టీకి విధేయులు కాదు. ముందర పార్టీకి విధేయత ఉన్న వాళ్ళైతే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు సార్ నాకు తర్వాత చెప్పుకోవాలి, వాళ్ళు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే, వార్డు ప్రాబ్లం కదా డైరెక్ట్గా వచ్చేసి విధ్వంసాలకు గురి కావటమేనా, మాట తీరుతో మీదకి వచ్చేయటమేనా అండి? అది ఎంతవరకు పక్కన ఉన్నటువంటి జనాలను భావోద్వేగాలకు కానీ భయాందోళనకు గురి చేసే విధంగా ప్రవర్తన తీరులను తక్షణం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని శిక్ష పడేదట్టే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.
ఇది పూర్తిగా చూసుకుంటే తూర్పు నియోజకవర్గ పరిధిలో మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ ఉంటున్నారు. అయితే ప్రస్తుతానికైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఆ పార్టీ అది అఫీషియల్ గవర్నమెంట్ కార్యక్రమం కాకపోయినా కానీ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చి ఇలా దాడి చేయడం కూడా వీళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు వారి వెంటనే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీకి కలిసి వీళ్ళు వినతి పత్రం అందించారు. వినతి పత్రంలో కూడా దాడి జరిగిన సంఘటన కూడా పూర్తిగా వివరించారు ఎస్పీకి వివరించిన అనంతరం వీరిపై తక్షణంగా వెంటనే వారిని అరెస్ట్ చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.